హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చేపల పులుసు అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బెండకాయ వేసి చేస్తున్నాను. డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకలా తింటే బోర్ కొడుతుంది కదా. ఉల్లిపాయలు, అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలండి. మూత పెట్టేసాను. నేనైతే మీకు మిక్సీ పట్టేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిక్సీ పెట్టేసానండి. ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసానండి, మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసాను. ఇవన్నీ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా చిట్పట్లాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలండి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించాలండి. కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇంక విడిగా వేయాల్సిన అవసరం లేదండి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు నేను ఇక్కడ 2 టమాటాలు తీసుకుని మిక్సీ జార్లో వేసానండి. ఇప్పుడైతే మనం టమాటా పేస్ట్ తయారు చేసుకోవాలి. చూసే రెడీ అయిపోయింది. తర్వాత కొద్దిగా చింతపండు తీసుకుని ఒక 2 సార్లు వాష్ చేసి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టాను. ఉల్లిపాయ పేస్ట్ అయితే చూడండి ఇలా దగ్గరికి వచ్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న టమాటా పేస్ట్ వేసేయాలి. టమాటా పేస్ట్ కూడా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి, మగ్గించాలి. ఈ లోపు నేను ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మాత్రం లెంతీగా ఉంటే బాగుంటుందండి, మరి చిన్న సైజు కాకుండా. చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించాను. ఇప్పుడు ఇందులోకి మనం బెండకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ వేసి బెండకాయలు వేసి ట్రై చేయండి, పులుసు సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయాలనుకుంటారో అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే బెండకాయలు వేసి మరొక 2 నిమిషాల పాటు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఈ లోపు నేనైతే ఫిష్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి. అందులోకి కర్రీకి తగినంత పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల ఫిష్కి ఫ్లేవర్స్ బాగా పడుతుంది. అలాగే కలిపేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందండి. మొదటిసారి వండే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫిష్ పీసెస్ విడిపోకుండా ఫిష్ టేస్టీగా వస్తుందన్నమాట. చూడండి ఇలా ఫిష్కి మసాలాలన్నీ కూడా బాగా పట్టించేసాను. ఇప్పుడైతే ఫిష్ పీసెస్ని మనం ప్యాన్లో వేసేసుకోవాలండి. చూడండి ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఫిష్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించేయనండి లో ఫ్లేమ్లో పెట్టి. ఇలా మగ్గించడం వల్ల మనకి ఫిష్ కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్లో పెట్టేసానండి. దీన్ని అయితే ఒక 2 నిమిషాల పాటు మగ్గించాను. ఫిష్ పెట్టేసాక అస్సలు గరిటె పెట్టి కలపకూడదండి. అలా చేయడం వల్ల ఫిష్ పీసెస్ విడిపోతాయి. చింతపండు రసం కూడా తీసుకుంటున్నాను. కర్రీకి తగినంత పులుసు అయితే వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసి ఇలాగా క్లాత్తో పట్టుకొని కలుపుకోవాలి. అప్పుడు మనకి బాగా కలుస్తుంది. మనకి పులుసు క్వాంటిటీ ఎంత కావాలో దానికి కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎక్స్ట్రా వేసింది మరిగిపోయాక మనకి కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే మూత పెట్టేసాను. పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టాను. పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మీకు ఒకసారి చూపించాను కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. బెండకాయ ఫిష్ కూడా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాను. చూడండి ఇప్పుడైతే మూత తీసాను. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. మంచి స్మెల్ వచ్చింది మూత తీసిన వెంటనే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాను. వేడివేడిగా మనకి బెండకాయ ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ ఫిష్ కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూసారు ఇలా ఆయిల్ పైకి వచ్చి ఎంత కలర్ఫుల్గా ఉందో. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.